ఫ్రెండ్స్ ఇది శారీ ఈ శారీ కస్టమర్ కొలిపారనమాట. అంతకుముందు మనకి ఇచ్చారు, మళ్ళీ మనకి 2 శారీస్ ఇచ్చారు. మొన్న ఒక శారీ ఇచ్చారు, నేను అది ఇంకా టైం లేక నేను వీడియో పెట్టలేదు. మళ్ళీ 2 శారీస్ ఇచ్చారు. శారీ అంతా ఇదిగోండి, శారీ అంతా పొంగలు అండ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ స్టైల్లో వచ్చింది. మొన్న ఈ మధ్య మనం ఇన్స్టా పేజీలో బాగా వైరల్ అయిన బార్డర్ వేసాం కదా మనము, రాయల్ బ్లూ కలర్ డిజైన్తో, అది వాళ్ళు వేయమన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైను, అసలు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా కుదిరింది. ఈ కస్టమర్ ఏమన్నారంటే నాకు బార్డర్ కూడా, వీపుకి బార్డర్ కూడా నాకు కట్ వర్క్ కావాలి పుష్ప అన్నారు. చూడండి ఏం వేసాను, మనం ఆల్ ఓవర్కి వేస్తాం కదా, ఆల్ ఓవర్ కట్ వర్క్ వేశాను. అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగా సెట్ అయిందో. చూడండి ఆఫ్ వైట్ అండ్ ఎల్లో అండ్ వంగపూ కలరు అండ్ గోల్డ్ సేమ్ అవే తీసుకున్నాను. చూడండి ఆఫ్ వైట్, గోల్డ్ అండ్ ఎల్లో అండ్ వంగపూ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది. బార్డర్ చూడండి ఆఫ్ వైట్ ఇచ్చాను. ఇంక ఈ 4 కలర్స్ కాంబినేషన్తో వర్క్ అంతా లాగాను. చాలా బాగుంది అసలు, కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా కట్ వర్క్ వచ్చింది. ఈ బుటీస్ కూడా చూడండి, నేను ఒక లైన్ ఆఫ్ వైట్, ఒక లైన్ పర్పుల్, ఒక లైన్ ఎల్లో అలా ఇచ్చాను. బార్డర్ అబ్జర్వ్ చేశారా, పర్పుల్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. చాలా క్లాసీ లుక్గా ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. ఫ్రంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు హ్యాండ్ చూపిస్తాను. హ్యాండ్ కూడా ఈ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ తీసుకొచ్చి వేశారనమాట. చాలా గ్రాండ్ లుక్గా ఉంది. ఇంకెందుకు హ్యాండ్ కూడా చూసేయండి, మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా అయిపోయింది. అసలు ఎంత బాగుందో మీరే చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఇలాగా లాగి కుట్టేస్తారు మీకు. ఇంక ఇది కూడా నీట్గా వస్తుంది. ఇదంతా అసలు కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఇది ఇంకా నాకు 3 బ్లౌజెస్ ఆర్ట్ ఉంది ఫ్రెండ్స్. మొన్నటిదాకా నెట్ క్లాత్ సీజన్ అనమాట. ఇప్పుడు నెట్ క్లాత్ వేయించుకుంటున్నారు. నెట్ క్లాత్తో పాటు ఇది కూడా అప్డేట్ అయిందనమాట. మెయిన్ ఈ టైపు మొన్న ఇన్స్టాలో పెట్టిన దగ్గర నుంచి బాగా ఫాలోవర్స్ పెరగటం కానీ, కస్టమర్స్ పెరగటం కానీ బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది కదా. హ్యాండ్ కానీ బార్డర్కి ఆఫ్ వైట్ రానిచ్చాను, అటు ఇటు గోల్డ్తో అవుట్లైన్ రానిచ్చాను. అప్పుడు షో వస్తుంది బార్డర్కి. ఎప్పుడైనా సరే అవుట్లైన్ ఉంటేనే షో వస్తుంది. చాలా బాగుంది కదా. ఇవన్నీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇవన్నీ దారాలు చూసారా, ఎన్ని దారాలు. ఇంత సన్న డిజైన్ అంటే ఎన్ని దారాలు ఉంటాయో ఇంకా మీరు ఊహించుకోండి. ఇదిగోండి ఇంకా లైట్గా కనబడుతున్నాయి, ఇంకా చెయ్యాలి. ఈ వర్క్, ఈ దారాలు కట్ చేసేటప్పటికి సింపుల్గా ఒక 500లో ఎంత సన్న దారాలు ఉంటాయంటే అసలు ఇక్కడికి ఈ రెండిటికి కూడా దారాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇంకా దారం ఉంది, ఈ రెండిటికి దారం ఉంటుంది, ఈ రెండిటికి అసలు సన్న దారాలు ఉంటాయి. అదంతా నీట్గా ఫినిషింగ్ చేస్తాను. మ్యాక్సిమం ఇలా కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఇలా కట్ చేస్తారు. ఎక్కడో కొంతమంది అనేది వదిలేస్తారు. మొన్న నాకు ఫస్ట్ కస్టమర్ వచ్చారు, ఫస్ట్ టైము తను ఆది బ్లౌజ్ తీసుకొచ్చారు. ఆది బ్లౌజ్ కూడా కంప్యూటర్ వర్కే. అసలు దారాలు కూడా కట్ చేయలేదు ఫ్రెండ్స్. పాపం వాళ్ళకేం అనిపించలేదు. ఏమంటే దారాలు కూడా కట్ చేయలేదు కదా అంటే అవునా అండి అన్నారు. ఇంకా నాకే మనసొప్పక పాపం కుట్టిన బ్లౌజ్ అయినా సరే దారాలు కట్ చేసి ఇచ్చాను. ఇదిగోండి ఇట్లా దారాలు ఇంకా ఎన్ని తీసాను అంటే 1.5 గంట దాకా పట్టింది ఇవన్నీ థ్రెడ్స్ అన్నీ కట్ చేసేటప్పటికి. చూడండి అసలు ఇవన్నీ చూడండి ఎంత సన్నగా ఉంటాయి. ఇదిగోండి ఇంత సన్నగా కూడా ఉంటాయి. ఇంకా ఇవి ఒక 4-5 టైమ్స్ పారేసాను. ఇంక ఇవన్నీ దొలిపి మళ్ళీ తీసేయాలి. చాలా బాగుంది కదా. మొత్తానికి ఇవన్నీ దారాలన్నీ కట్ చేసి కొందన్స్ అంటించి, ఇదిగోండి ఇంకా కనబడుతుంది, కొందన్స్ అవన్నీ అంటించిస్తే అప్పుడు పెళ్లి కూతురులాగా రెడీ అయ్యిద్ది అనమాట మన బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ బ్లౌజ్ ఉంది. మొన్న ఈ మధ్య నేను కలిశాల ఊరేగింపప్పుడు కట్టుకున్నా కదా, సేమ్ అదే శారీ తీసుకోమన్నారు. ఇంకా నేనే తీసుకున్నాను. ఈ శారీ కూడా నా దగ్గరదే ఫ్రెండ్స్. నా దగ్గర శారీ నా దగ్గరే తీసుకున్నారు. వర్క్ కూడా నా దగ్గరే వేయించుకుంటున్నారు. వీళ్ళు శారీ కూడా టెజిల్స్ అడిగారు, వెయ్యాలి. శారీ అంతా కూడా స్కాలప్ అడిగారు. బట్ స్కాలప్ చేసే అంత టైం లేదు, కొంచెం మ్యారేజెస్ సీజన్ కదా, బాగా హడావుడిగా ఉన్నానని చెప్పాను. అది ఫ్రెండ్స్. ఆ సెకండ్ శారీ కూడా
అది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, బ్లాక్ ఎల్లో పింక్ కలర్. ఆ శారీ మీదకి ఒక కొత్త డిజైన్ వేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం వేయడము, చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా వీడియోలో పెట్టాను చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇది సెకండ్ శారీ. చూడండి ఎంత నైస్గా ఉందో డిజైను, చాలా బాగుంది. బాగా గోల్డ్ ఎక్కువ ఇచ్చాను ఫ్రెండ్స్, మగ్గం లుక్ వస్తుందని. ఎల్లో అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. కుట్టించుకుంటే ఉంటుంది బస్ సూపర్ ఉంటుంది. మగ్గం డిజైన్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్, మన కంప్యూటర్ వర్క్ ముందు ఇంత స్ట్రాంగ్గా ఇంత నీట్ ఫినిషింగ్తో ఉంటే అసలు చూడండి ఎవరైనా బాగాలేదు అని అస్సలు అనరు ఫ్రెండ్స్, బాగుంది అనే అంటారు. ఇంకా మనం ఈ మిడిల్లో కూడా చక్కగా కుందన్స్ అంటించాలి, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ అంటించాలి, ఇక్కడ అంటించాలి, ఇక్కడ అంటించాలి. మళ్ళీ ఇట్లాగా ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చాలా బాగుంది అసలు, ఎంత ఫినిషింగ్ ఉందో నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో చూడండి. బార్డర్ కానీ చక్కగా ఇట్లా మెలికిల ముగ్గులాగా ఇలా వచ్చి, ఇక్కడ మళ్ళీ గోల్డ్ కలర్ డాట్స్, ఇక్కడ ఇదిగోండి కొంచెం దారాలు ఉన్నాయి, కట్ చేయాలి. ఫినిషింగ్ ఉంది. పింక్ డాట్స్ ఎల్లో డాట్స్, పింక్ డాట్స్ ఎల్లో డాట్స్, అలాగా చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది చూడండి. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. అసలు హ్యాండే ఎంత బాగుంటే నెక్ ఇంకా బాగుంది ఫ్రెండ్స్, చక్కగా బోట్ నెక్ భలే క్లాసీ లుక్తో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ అయిపోయింది, ఇక చూడండి ఎంత బాగుందో. సేమ్ డైలాగ్, భలే ఉంది కదా. బోట్ నెక్ ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు బటన్ కానీ రోప్ కానీ పెట్టించుకుంటారు, లేదా హుక్ పెట్టించుకుంటారు. షేప్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంట్రెస్ట్ ఉంటే ఈ లోపల షేప్ వరకు కట్ చేయించుకోవచ్చు, లేదు అనుకంటే ఇలా కుట్టించుకోవచ్చు, ఇంకా వాళ్ళ టేస్ట్. బుట్టీస్ కూడా చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా. కళ్యాణ పొత్తిలకం లాగా ఉంది కదా. కింద ఒక చుక్క పెడితే కళ్యాణ బొట్టు అయిపోయింది, మళ్ళీ ఇటొక గీత ఇటొక గీత పెడితే కళ్యాణ బొట్టు అయిపోయింది. బాగుంది కదా. ఎల్లో పింకు అట్లా వచ్చినాయి. ఇదిగోండి ఒక లైన్ అంతా పింకు, ఒక లైన్ అంతా ఎల్లో కాదు, ఎప్పుడు వేసినట్టు చూడండి. ఒకటి పింకు ఎల్లో పింకు, మళ్ళీ ఇది కూడా ఎల్లో పింకు అట్లా వేశాను. చాలా బాగుంది కదా. దూరానికి అసలు దగ్గరికి కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఫ్లవర్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, ఎంత ముద్దుగా ఉందో చూడండి. అసలు ప్రతి పెటలు నీట్గా, పెటల్ చుట్టూరు అవుట్లైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మళ్ళీ మనం ఇక్కడ మధ్యలో కుందన పెట్టాలి, ఇక్కడ అంతా కుందన్స్ పెడితే సూపర్ ఉంటుంది. అన్నిటికంటే హైలైట్ ఈ షేప్ అనేది. ఇంకోటి ఫ్రంట్ నెక్, అసలు చూడండి ఫ్రంట్ నెక్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇదంతా ఒక ముగ్గులాగా వచ్చింది, ముగ్గుకి బార్డర్ ఉంటుంది అట్లా వచ్చింది. ఈ బంచ్ ఇక్కడ వచ్చిన బంచ్ ఈ ఫ్రంట్ ఇక్కడ వచ్చింది అనమాట. మనకి ఇదే కాబట్టి కనిపించేది మెయిన్ ఈ ఫ్రంట్ సైడ్. ఈ బంచ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇదంతా చక్కగా ముగ్గు డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. కట్టు కూడా చూసారా ఎలా వచ్చిందో. మనం ఎప్పుడు రౌండ్ పెట్టించుకుంటాము, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఈ షేపు మామూలుగా మిషన్లో పెట్టమంటే పెట్టరు ఫ్రెండ్స్. ఇట్లా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు నీట్గా దీని అమ్మటే చక్కగా కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టేస్తారు, నీట్గా వస్తుంది ఈ షేపు. చాలా బాగుంది కదా షేపు. ఓవరాల్గా చాలా లుక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషను చాలా బాగుంది కదా. ఇవి ఫ్రెండ్స్ వీళ్ళ ఈ టూ శారీస్ బాగున్నాయి కదా. రేపు ఇంకో కలర్ ఇంకో డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.